యూట్యూబ్ అనేది ఏఏ ప్లే గ్రౌండ్ అనే ఫీచర్ ని లాంచ్ చేసింది. ఇది లాంచ్ చేయడం వల్ల చాలా క్రియేటర్స్ కి ఎన్నెన్నో డౌట్స్ ఉన్నాయి. ఉదాహరణకు చూసుకుంటే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయొచ్చా, ల్యాండ్స్కేప్ వీడియోస్ మానిటైజేషన్ అవుతాయా, ఏఏ వీడియోస్ కి యూట్యూబ్ మనీ ఇస్తుందా, ఈ క్వశ్చన్స్ అనేవి చాలా క్రియేటర్స్ కి వచ్చాయి. ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు వచ్చే డౌట్స్ అన్నిటికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహి టెక్ టాక్స్. చాలా మందికి తెలిసి ఉంటది అసలు ఏ ప్లే గ్రౌండ్ అంటే ఏంటో, కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్లే గ్రౌండ్ అంటే ఏంటో. యూట్యూబ్ ఏ ప్లే గ్రౌండ్ అంటే యూట్యూబ్ ఇంట్రడ్యూస్ చేసిన ఎక్స్పెరిమెంటల్ ఏఏ టూల్. దీన్ని యూస్ చేసే క్రియేటర్స్ ఏఏ వీడియోస్ ని క్రియేట్ చేయొచ్చు, ఏఏ బ్యాక్గ్రౌండ్ అండ్ విజువల్స్ జనరేట్ చేయొచ్చు, ఏఏ మ్యూజిక్ అండ్ స్టోరీ టెల్లింగ్ కూడా చేయొచ్చు దీన్ని వాడుకుని. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది నార్మల్ గా యూట్యూబ్ అప్లోడ్ అయితే కాదు, ఇది ఒక టెస్టింగ్ ప్లే గ్రౌండ్ లాగా పనిచేస్తుంది. ఇందులో ఏ టైప్ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు అంటే యూట్యూబ్ షార్ట్స్ టైప్, మోస్ట్లీ వర్టికల్ వీడియోస్ 9:16 ఫార్మాట్ గానీ, ఏఐ జనరేటెడ్ వీడియోస్ అండ్ క్లిప్స్. ఇందులో మనం ఏం సపోర్ట్ ఉంటదంటే చాలా మందికి అడిగే క్వశ్చన్, నా ప్రీవియస్ దాంట్లో కూడా చాలా మంది అడిగారు ఇందులో లాంగ్ వీడియో క్రియేట్ చేయొచ్చా అని. ఇందులో మనకి లాంగ్ వీడియోస్ అనేది జనరేట్ చేయడానికి అవ్వదు. 10 to 20 minutes అస్సలు అసలు మన అందులో క్రియేట్ చేయడానికి కూడా మనకి ఇందులో ఉపయోగపడదు. మనకి హెవీ ఎడిటింగ్ మనం తీసుకుంటాం ఏఏలో, అది కూడా దీంట్లో చేయడానికి అయితే అవ్వదు. ఎందుకంటే మనం ఎక్కడి నుంచో ఎడిటింగ్ చేసి పెట్టాం, మనం ఈ యాప్ లోనే మనం ఎడిటింగ్ చేసుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటే ఏఐ ప్లే గ్రౌండ్ వచ్చి ఒక షార్ట్ వీడియోస్ మాత్రమే పనిచేస్తుంది. లాంగ్ వీడియో మనం ఏఐలో జనరేట్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తే మానిటైజేషన్ అవుతుందా, ఇది చాలా మందికి వచ్చే పెద్ద క్వశ్చన్ అనమాట. అఫీషియల్ గా చెప్పాలంటే లాంగ్ వీడియోస్ అనేవి మనం అప్లోడ్ చేయడానికి కుదరదు. ఇందులో ఏఐ ప్లే గ్రౌండ్ అనేది లాంగ్ వీడియోస్ కోసం అస్సలు డిజైన్ అయితే చేయలేదు. అది ఎందుకంటే యూట్యూబ్ అనేది మనుషుల తాలూకా క్రియేటివిటీని ప్రియారిటీగా చూసుకుంటుంది. ఫుల్లీ ఏఐ జనరేటెడ్ వీడియోని స్ట్రిక్ట్ గా రివ్యూ చేస్తుంది. ఆటోమేటెడ్ కంటెంట్ అంటే రిస్క్ అని మనం చెప్పుకోవచ్చు. ఆటోమేటిక్ గా ఏఐ జనరేటెడ్ వీడియోస్ చాలా మంది చేస్తుంటారు, అది పెద్ద రిస్క్ అని కూడా చెప్పుకోవచ్చు. మనం ఫైనల్ క్లారిటీ ఏంటి, లాంగ్ వీడియోస్ ఈజ్ ఈక్వల్స్ టు మానిటైజేషన్ రిస్క్. ల్యాండ్స్కేప్ గానీ, హారిజెంటల్ గానీ వీడియోస్ ఉంటాయి కదా, ఇవి మానిటైజేషన్ అవుతాయా? ల్యాండ్స్కేప్ వీడియోస్ గురించి కొంచెం అయితే కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది, అది అప్లోడ్ చేయాలా వద్దా అని. ఏఐ ప్లే గ్రౌండ్ అనేది మోస్ట్లీ వర్టికల్ వీడియోస్ ని ఇస్తుంది. 16:9 ల్యాండ్స్కేప్ వీడియోస్ ని అఫీషియల్ గా సపోర్ట్ అనేది లేదు. మీరు ఏఐ కంటెంట్ ని ల్యాండ్స్కేప్ లో కన్వర్ట్ చేసి అప్లోడ్ చేస్తే అప్లోడ్ అనేది అవ్వదు. ఒకవేళ అప్లోడ్ చేసిన ఆ ఏఐ ఇమేజెస్ ని మానిటైజేషన్ కోసం చూస్తే మీరు చేసిన దానికి ఇంకా యూట్యూబ్ రివ్యూ తీసుకుని అప్పుడు మీకు దాని ఆ వీడియో డిపెండ్స్ బట్టి మీకు మానిటైజేషన్ అవుతుందా లేదా చెప్తుంది అనమాట. మనకి మెయిన్ ఏ ఇమేజెస్ మనం బయట తెచ్చుకుని వాడుకున్నా మెయిన్ మనకి ఏముండాలంటే ఒరిజినల్ ఎడిటింగ్ అనేది ఉండాలి. వాయిస్ ఓవర్, స్టోరీ టెల్లింగ్, ముఖ్యంగా హ్యూమన్స్ తాలూకు ఎఫెక్ట్ అనేది కనబడాలి వీడియోలో. ఒక వార్నింగ్ లా చెప్పాలంటే ఏఐ విజువల్ ప్లస్ నో హ్యూమన్ ఎఫెక్ట్, ఇది పెద్ద రిస్క్ అని చెప్పుకోవచ్చు. మనుషుల ఎఫెక్ట్ గాని లేకపోతే కంపల్సరీగా అది మానిటైజేషన్ కాదు కదా, మన ఛానల్ రిస్క్ లోకి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే యూట్యూబ్ ఏఐ మానిటైజేషన్ కి రూల్స్ ఏంటి, జాగ్రత్తగా వినండి. యూట్యూబ్ క్లియర్ గా ఏం చెప్పిందంటే, ముందు మానిటైజేషన్ అవ్వలేనివి ఏవే వాడకూడదో చెప్తాను వినండి. ఫుల్లీ ఆటోమేటిక్ ఏఐ వీడియోస్. ఇప్పుడు మనం ఏదైనా ఏఐ వీడియోస్ మనం జనరేట్ చేసింది మన సౌండ్ గానీ, ఎడిటింగ్ గానీ ఏమి లేకుండా ఎలా ఉందో అలా పెట్టేస్తే దాన్ని అస్సలు మానిటైజేషన్ కి అసలు ఎలిజిబుల్ అయితే అవ్వదు. రిపీటివ్ ఏఏ క్లిప్స్ మనం వాడే మళ్ళీ మళ్ళీ వాడితే అది కూడా మీకు తీసుకోదన్నమాట యూట్యూబ్ అనేది. ఇది ముఖ్యమైనది, మీకు పాత వీడియోలో చెప్పాను, ఇప్పుడు చెప్తాను. నో వాయిస్, నో ఎక్స్ప్లెనేషన్, ఈ రెండు అనేది కంపల్సరీగా ఉండాలి. ఇవి ఏవి ఇవ్వకుండా ఉన్నా సరే మానిటైజేషన్ అనేది అవ్వదు. లాస్ట్ పాయింట్ వచ్చి స్పామ్ స్టైల్ అప్లోడ్స్. ఇవి చేయడం వల్ల ఏమైనా స్పామ్ తాలూకు ఏమైనా ఉంటాయి కదా, ఇలాంటివి చేయడం వల్ల చాలా వరకు ప్రమాదం. ఒక్కొక్కసారి అకౌంట్ బ్యాన్ కూడా అయిపోవచ్చు ఇవి వాడడం వల్ల. ఏఐని వాడుకుని మానిటైజేషన్ అవ్వాలంటే ఏ పాయింట్స్ వాడాలో చెప్తాను. ఏఐని వాడచ్చు టూల్స్ ద్వారా. ఏఐకి ఇప్పుడు రకరకాల టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్ మనం వాడుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. హ్యూమన్స్ వాయిస్ ఓవర్ మాత్రం కంపల్సరీ చెప్తాను కదా, మరీ చెప్తాను. ఏఐ ఇమేజ్ ఏది వాడినా సరే మనుషుల తాలూకు వాయిస్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు కొంతమంది నాకు పాత వీడియోస్ లో కూడా చాలా మంది ఏఏ క్లోన్ వాయిస్ కూడా పెట్టేయచ్చా అని అడుగుతాం. అలాంటివి కంపల్సరీగా యూట్యూబ్ ఆల్గోరిథం ప్రకారం అవన్నీ ముందే రివ్యూ చేసినప్పుడు మీరు దొరికిపోతారు. కంపల్సరీగా కష్టమైన నష్టమైన మీ వాయిస్ మీరు ఇవ్వడం చాలా మంచిది. ఎడ్యుకేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్, ఇది కూడా చాలా బాగుంటది. ఏఐని వాడుకుని ఇది కూడా బాగా చెప్పొచ్చు. లాస్ట్ వచ్చి క్రియేటివ్ స్టోరీ టెల్లింగ్. చాలా మంది ఏఐని వాడుకుని స్టోరీ టెల్లింగ్ సూపర్ గా చేస్తున్నారు. దేవుళ్ళ వీడియోస్ గానీ, హర్రర్ గానీ చాలా బాగా చేస్తున్నారు. అది కూడా మనం ఏఐని వాడుకుని చెయ్యొచ్చు. చెప్తాను కదా, కంపల్సరీగా అయితే మన వాయిస్ అనేది అందులో పడాలి, వీడియోలో పడాలి. ఏఐ అనేది మనకు అసిస్టెంట్ గా ఉండాలి, మనల్ని రీప్లేస్ చేసేలాగా ఎప్పుడు ఉండకూడదు. కొన్ని బెస్ట్ వేస్ అయితే ఉన్నాయి ఏఐ ప్లే గ్రౌండ్ వాడడానికి, అవేంటో తెలుసుకుందాం. ఏఐ విజువల్ ప్లస్
హ్యూమన్ వాయిస్, ఎడ్యుకేషన్ ఏఐ షార్ట్స్, ఏఐ బ్యాక్గ్రౌండ్ ప్లస్ ఒరిజినల్ స్క్రిప్ట్, షార్ట్స్ ఫార్మాట్ కంటెంట్. ఇవి కంపల్సరిగా మన వీడియోలో అయితే వాడుకుంటూ ఉండాలి. ఈ ఏఐ ప్లే గ్రౌండ్ యూజ్ చేసుకుంటూ ఈ యాప్ లో మీరు ఎక్కువగా అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే డైలీ సేమ్ ఏఐ ఫార్మాట్ ని అప్లోడ్ చేయకూడదు. అసలు ఎడిటింగ్ లేకుండా, మన క్రియేటివ్ వర్క్ లేకుండా అస్సలు అయితే అప్లోడ్ చేయకండి. కొంతమంది అయితే ఓన్లీ విజువల్స్ వర్క్ చూసుకుంటారు. విజువల్ తో పాటు వాల్యూ కూడా ఉండాలి మన వీడియోకి. ఇవి ముందు అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేసి మంచి కంటెంట్ అయితే క్రియేట్ చేయండి మీ ఓన్ వాయిస్ తో. ఈ ఏఐ ప్లే గ్రౌండ్ వల్ల ల్యాండ్స్కేప్ కి ఫ్యూచర్ లో ఏమైనా పాసిబుల్ ఉండొచ్చా? ఫ్యూచర్ లో యూట్యూబ్ ఏఐ ప్లే గ్రౌండ్ ల్యాండ్స్కేప్ సపోర్ట్ ఇవ్వచ్చు. లాంగర్ వీడియోస్ ని అలో చేయొచ్చు. క్లియర్ మానిటైజేషన్ రూల్స్ వదలొచ్చు. కానీ ఇప్పుడు వరకు మన క్రియేటివ్నెస్ మనకు ఒక కీ లాగా అనమాట. ఫైనల్లీ నేను క్లారిటీ ఇస్తాను. లాంగ్ ఏఐ వీడియోస్ మానిటైజేషన్ కి సేఫ్ అయితే కాదు. ప్యూర్ ల్యాండ్స్కేప్ ఏఐ వీడియోస్ రిస్క్ ఉంది. ఏఐ ప్లస్ హ్యూమన్స్ క్రియేటివిటీ ఇది సేఫ్. ఇలాగా ఈ కాంబినేషన్ లో ఉంటే కంపల్సరిగా మన ఆపేవాడే ఉంటాడు. మన వీడియోస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దీనివల్ల ఎలాంటి డిమానిటైజేషన్ అనే ప్రాబ్లం అనేది ఉండదు. ఏఐ అనేది మనుషులను అయితే రీప్లేస్ చేయదు, కానీ ఏఐని వాడే క్రియేటర్ ప్రతి అద్భుతాన్ని సృష్టించగలడు. కింద కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటి? ఏఐని వాడుకొని ఏవి తొందరగా చేయగలరు, షార్టా ఆర్ లాంగ్ వీడియోసా? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మోర్ ఏఐ ప్లస్ క్రియేటర్ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా మంది షాపింగ్ చేస్తూ ఉంటారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఏజియో, మింత్రా ఇలాంటి దాంట్లో షాప్ చేస్తారు. ఇందులో మనకు కొన్ని ఆఫర్స్ అయితే ఉంటాయి. ఈ ఆఫర్స్ ఏ టైంకి వస్తున్నాయి ఏంటో అది మీకు తెలియదు. అది మీకు రావాలంటే కింద టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. క్యూఆర్ కోడ్ కూడా ప్లేస్ అవుతుంది. మీరు అది స్కాన్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జైటింగ్ డీల్స్, మొబైల్ ఫోన్స్ తక్కువకి వచ్చిన, ల్యాప్టాప్స్, స్మార్ట్ గ్యాడ్జెట్స్ కానీ ఏమేమి తక్కువకి వచ్చినప్పుడు మీకు వెంటనే మీ దగ్గరకు వస్తుంది. తొందరగా ముందెళ్ళి కొనొచ్చు. ఒక్కొక్కసారి ఫోన్ రేట్లు అనేది 10 రూపాయలకు కూడా పెడతారు. అలాంటి ఎగ్జైటింగ్ డీల్స్ మీరు పొందాలంటే వెంటనే టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకి హండ్రెడ్స్ ఆఫ్ డీల్స్ అనేది నేను పెడుతూ ఉంటాను. వెంటనే కింద లింక్ ఉంటుంది, దాన్ని నొక్కి టెలిగ్రామ్ అకౌంట్ లోకి జాయిన్ అవ్వండి.